జై శ్రీరామ్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంతకుముందు వేరే వేరే పార్టీలు, కాంగ్రెస్ కానీ జేఏబీ, వేరే పార్టీలు మన భారతదేశంలో రెండే ఉంటాయి ఎక్కువ పెద్ద పార్టీలు, బీజేపీ కాంగ్రెసే ఉంటుంది పెద్ద పార్టీలు ఒకటే వేసేది. ఇప్పుడు ఈ 60 ఏళ్ళల్లో ఇంత మంచి ట్యాక్స్ బెనిఫిట్ ఎవరైనా ఇచ్చారా చెప్పండి? 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలంటే చూడండి ఎంతమందికి లాభం జరుగుతుంది. ఒక నెలకు ₹1,00,000 ఇచ్చే వాళ్ళకి ఇంతకుముందు 15% కట్టేది, వాళ్ళ 18% కట్టేది. ఇప్పుడు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందో చూసుకోండి మీరు. దీని మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే ఇక వాళ్ళు మనతోని ఎక్కువ డిస్కస్ చేయరు. దాని మీద ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. ఆయన ఇది ఇంత పెద్ద అద్భుతము, ఈ మన భారతదేశంలో 70 ఏళ్ళల్లో ఇంత మంచి బెనిఫిట్ ఎవరికి ఉండదు అని అంటుండ్రు. ఇంత మంచిగా వీళ్ళు చేసేది బీజేపీ చేసేది అంత బాగుంది అని ఇప్పుడే నేను 20 నిమిషాలు ఆయన స్పీచ్ ఇన్నాను, జయప్రకాష్ నారాయణ గారిది. ఇప్పుడు మీరు కూడా కూర్చోవచ్చు, హెచ్ఎంటీలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాని గురించి మంచిగా మాట్లాడాడు. ఎంత బాగుంటుంది, ఇది అద్భుతం అంటారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారు, మన కాంగ్రెస్ మిత్రులు, నాయకులు, పెద్ద లీడర్లు ఇదంతా వేస్ట్ అంటారు. అది మన మేనకా గాంధీ వాళ్ళు, సోనియా గాంధీ కూతురు పేరు ఏందో నాకేం గుర్తులేదు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు ఎక్కువ. సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళ దానిది, పెద్ద వాళ్ళ దానిది, వాళ్ళ రాహుల్ గాంధీ అక్కనో చెల్లెనో, ఆమె ఏం చెప్తుంది, ఇది జీరో, ఇది వేస్ట్ అని చెప్తుంది. ఆమెకు నాలెడ్జ్ ఉంటేనో మాట్లాడచ్చు దీని మీద. ఆ నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం అనవసరం, నాకేం తెలియదని చెప్పుకుంటే. అందుకే కానీ వాళ్ళు ఏదో చెప్పి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏది మీడియా ముందు కనిపించాలి, రోజు ఏదో ఒకటి అబద్ధాలు ఆడి తప్పుడు మాటలు చెప్పి ఆ ఉద్దేశం మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం దోస్తలేదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోతుర్రు. అదే మొన్న 545 సీట్లకు 90 వచ్చినాయి. ఇగో ఇలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొకసారి ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఇండియా వెళ్ళిపోయే పొజిషన్ దగ్గరికి వచ్చింది వీళ్ళకి. అందుకే ఇప్పుడు మోడీ గారు కూడా ఏమంటలేరు, పోనీ ఏమన్నా ఊరుకొని మనం చేసే పని మంచి చేయాలి, మనం చేసేది మంచి పని చేయాలి, వాళ్ళు ఏమన్నా ఊరుకొని ఏమన్నా పోని అని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇటు రోడ్లు వేస్తా ఉన్నాడు, ఫ్యాక్టరీలు పెడతా ఉన్నాడు. జనానికి కిసాన్ రైతులకు క్రెడిట్ కార్డు ఇస్తుంటాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారండి కార్డు? మన భారతదేశంలో ఎవరికి ఇచ్చారండి? వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డు ఇస్తుంటారు 5 లక్షల వరకు. ఏదంటే అది కొనుక్కొని మీ రైతులు పండించుకొని అది తర్వాత కట్టుకొని అని చెప్తుండదు. అది చూడండి, ఇదేంది మామూలు మాట? ఇదేంది అసలు? ఇటువంటి అన్ని దయచేసి చెప్తున్నా, అన్నెసెసరీ కామెంట్ చేయొద్దు. మీరేమంటే మీరు మాట్లాడే మాటకు అర్థం తడి చేసుకోండి, దానికి విలువ ఉంటుంది. లేకపోతే లాస్ట్కి ప్రజలు, భారతదేశం ఉన్న ప్రజలు అసలు అసహించుకుని చేసుకోకూడదని నేను చెప్తున్నాను. నా పేరు కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. నేను ఇటువంటి చిన్న చెప్తా ఉంటాను మీకు. మీరు ఒకసారి చూడండి, నేను చెప్పేది కూడా మీరు వినండి. ఇంకా నేను రోజు 2 చెప్తాను, అది చెప్పుకుంటేనండి. జై శ్రీరామ్.